ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీకి అంతా సిద్ధం. అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్. గబ్బర్ సింగ్ ని మించేలా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ హరీష్. ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్. పవన్ పేరు వినిపిస్తే చాలు ఫ్యాన్స్లో ఉత్సాహం ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది. మెయిన్గా డైరెక్టర్ హరీష్ శంకర్తో కలిసి పవన్ చేసినటువంటి గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించినటువంటి సంచలనం ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేరు. పవన్ మాస్ డైలాగ్స్, స్టైలిష్ మ్యానరిజమ్స్, పోలీస్ క్యారెక్టర్లో ఆయన ఎనర్జీ అన్నీ కలిసి గబ్బర్ సింగ్ని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాయి. ఆ సినిమా పవన్ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్స్ లిస్టులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే కారణంగా ఈ కాంబో మళ్ళీ కలుస్తుందన్నటువంటి వార్త స్టార్టింగ్ నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రాబోతున్నటువంటి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్నటువంటి ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ని డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన రాశి ఖన్నా అండ్ శ్రీలీల హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఇవన్నీ కలిపి డిఎస్పి మ్యూజిక్ కలిసి ఈ సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. షూటింగ్ స్టేజ్ నుంచే ఈ మూవీపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా సినిమాకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్తో మేకర్స్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్లో థియేటర్లకు రాబోతుంది అని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్లో కొత్త జోస్ని నింపింది. ఈ సమ్మర్లో థియేటర్లో కూర్చొని మ్యాసివ్ ట్రీట్ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ ఇచ్చినటువంటి హింట్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో పవన్ కళ్యాణ్ రెడ్ కలర్ షర్ట్, జీన్స్తో అదిరిపోయేటువంటి స్టైల్లో కనిపించారు. ఒక చేత్తో గన్, మరో చేత్తో రేడియో పట్టుకొని నడుస్తున్నటువంటి లుక్ పవన్ మాస్ ఇమేజ్కు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పోస్టర్ రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడం చూసి ఈ సినిమా క్రేజ్ను మరోసారి నిరూపించింది. ప్రజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా స్పీడ్గా కంప్లీట్ చేసుకుంటుంది. ఇక సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి మరో మెయిన్ రీజన్ ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాగలా. ఈ పాట విడుదలైనటువంటి వెంటనే ట్రెండింగ్లోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్కు తగ్గ లిరిక్స్ అండ్ డిఎస్పి ఎనర్జెటిక్ బీట్లు, మెయిన్గా శ్రీలీలతో కలిసి పవన్ చేసినటువంటి డ్యాన్స్ స్టెప్పులు అభిమానులను ఫుల్ జోష్లోకి తెచ్చాయి. విజిల్స్, సీటీలతో పాటు థియేటర్లు ఊగిపోతాయనే నమ్మకం ఫ్యాన్స్లో బలంగా కనిపిస్తుంది. మొత్తానికి గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్కు మ్యాసివ్ ట్రీట్గా మారబోతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్తో పవర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. సో గతంలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి 10 రింతలు డబుల్ ఎనర్జీ అండ్ డబుల్ మ్యానరిజం, ఇలాంటి అన్ని జోనర్స్ కలిపి ఒక పక్కా కమర్షియల్ తీయబోతున్నారట డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే గతంలో వచ్చినటువంటి తేరీ సినిమాకి సినిమా రీమేక్ అని చెప్పారు. బట్ కాకపోతే జస్ట్ ఆ సినిమా నుంచి ఒక లైన్ మాత్రమే తీసుకున్నాం. కంప్లీట్గా సబ్జెక్ట్ మొత్తం వేరు అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నటువంటి జోనర్ వేరు కాబట్టి సో దీనికి కొంచెం స్పెషలైజేషన్స్ వేరేలా ఉంటాయని కూడా లేటెస్ట్గా ప్రొడ్యూసర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబో అంటేనే అదొక ట్రెండ్ సెటర్ కాంబో. ఎందుకు అంటే గబ్బర్ సింగ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో స్టిల్ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ మర్చిపోలేరు. బట్ పవన్ కెరీర్ కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో గబ్బర్ సింగ్ పడి మరో 10 ఏళ్ళు పవన్ ఈజీగా నెంబర్ 1 హీరోగా నిలబెట్టడానికి గబ్బర్ సింగ్ అప్పట్లో చాలా హెల్ప్ అయింది ఆ సినిమా. స్టిల్ దాని తర్వాత ఇప్పటికీ కూడా కంటిన్యూస్లు చేస్తూనే ఇప్పుడు ఒక మంచి హీరోగా కంటిన్యూ అవుతున్నారు. అండ్ లేటెస్ట్గా ఓజీ తోటి ఒక మంచి సక్సెస్ మీద ఉన్నారు. ఇకపోతే ఓజీ తర్వాత ఓజీ అఫ్ కోర్స్ అదొక మంచి వైలెన్స్ ఫిలిం అండ్ దాని తర్వాత మాస్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టార్గెట్ చేస్తూ పర్ఫెక్ట్గా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తీస్తున్నారట డైరెక్టర్ హరీష్ శంకర్. బట్ ఇది రీమేక్ అన్నారు, రీమేక్ కాదు, ఏది కాదు, కానీ ఓవరాల్గా కంప్లీట్గా ఒక మంచి ఫ్రెష్ స్టోరీ. బట్ కాకపోతే ఒక చిన్న లైన్ తీసుకున్నారు. బట్ దీంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో గబ్బర్ సింగ్లో చూసాం నాకు తిక్కుంది, బట్ దానికో లెక్క ఉంది. బట్ దీని తర్వాత ఇలాంటి మాస్ డైలాగ్స్ కూడా ఉస్తాద్లో చాలానే ఉన్నాయట. సో ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఉస్తాద్ అంటే డెఫినెట్గా ఒక వైబ్రేషన్ అనేది ఫ్యాన్స్కి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది ఆ టైటిల్ వింటే. బట్ ఈ సమ్మర్లో మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ని ఉస్తాద్ తోటి ఎంటర్టైన్ చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడు అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఫుల్ బిజీగా పొలిటికల్లో ఉన్నారు. సో అది షూట్ కంప్లీట్ అయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్స్ అండ్ ఎడిటింగ్ వర్క్స్, టెక్నికల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లోకి అయితే రాబోతుంది. సో మరి పవన్ అండ్ హరీష్ శంకర్ కాంబోలో చాలా సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి సినిమా, అది కూడా సేమ్ గబ్బర్ సింగ్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సినిమా. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.